హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు క్యారెట్ హల్వా ఎలా చేయాలో చెప్పాలనుకుంటున్నాను. కొలతలతో పాటు చెప్తానండి, చూడండి. మీకు నచ్చితే వీలైతే మీరు ఇంట్లో చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చూసేద్దామా? ఫస్ట్ 1 kg క్యారెట్ తీసేసుకొని మంచిగా తురిమేసుకొని, నెక్స్ట్ క్యాషెస్, కిస్మిస్ అవన్నీ తీసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని నీట్గా ఒక ప్లేట్లో వేసుకోవాలండి. నెక్స్ట్ ఆ తర్వాత అయితే అవన్నీ స్మాల్గా పీసెస్గా కట్ చేసి ఇలా మీకు నచ్చిన క్యాష్యూస్ అన్నీ వేసేసుకొని, మీ దగ్గర ఉన్నాయి అన్నీ వేయించుకొని, మీ దగ్గర లేని స్కిప్ చేసేసుకొని, ఇలా క్యారెట్ తురుమునైతే పెట్టేసుకొని, ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని దానిలో మనకి కావాల్సినంత గీ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని, మనము తురిమిన క్యారెట్ని మొత్తము ఆయిల్లో వేయించుకోవాలండి. నీట్గా వేయించుకోవాలి. అది మంచిగా దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోయేటట్టు వేయించుకోవాలి. ఒక 1/2 అవర్ మినిమం పడుతుంది. 1/2 అవర్ టు 45 మినిట్స్ మినిమం పడుతుంది. మనం మినిమం సిమ్లో పెట్టుకొని కప్పుల కొలతతో వేయించుకోవాలి. ఎందుకంటే ఆ కప్పు కొలతతోనే మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మంచిగా కప్పు కొలతతో యాడ్ చేసుకుంటే దానికి తగ్గట్టు స్వీట్ వస్తుంది. మంచి నీట్గా ఎమ్మి రెసిపీ రెడీ. బాబోయ్, చూసారా మా అక్కని ఎంత ఫాస్ట్గా చెప్పేస్తుందో. ఈ క్యారెట్ అయితే బాగా వేగాలి, అంటే మంచి అరోమా రావాలి దాంట్లో నుంచి. అప్పుడు 1 కప్పు పాలు వేసుకొని ఉడకనివ్వాలి. చూడండి, పాలైతే మా అన్నయ్య వేసేసాడు. అప్పుడు నేను వీడియో తీయలేదు, అందుకే మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను మీకోసం. చూడండి, పాలైతే చూసారు కదా, పాలైతే వేసుకొని మంచిగా అప్పుడు ఇంకా బాగా ఉడకనివ్వాలి. అప్పుడు కోవా ఇంకా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ షుగర్ యాడ్ చేస్తున్నాను. నేనైతే కాదండి చేసేది, మా అన్నయ్య చేస్తున్నాడు ఈ రెసిపీ. అయితే చూడాలి లాస్ట్ వరకు టేస్ట్ ఎట్లా వస్తుంది ఏంటి అని. మనం చేస్తే అయితే కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఎట్లా చేస్తాం ఏంటి అని చెప్పేసి. ఏ బాయ్స్ చేస్తే చెప్పలేం కదా, కానీ వాళ్ళు కూడా కొంతమంది అయితే బాగా చేస్తారు. ఇప్పుడు మా అన్నయ్య చేసేది ఎలా ఉంటుందో చూడాలి. వీళ్ళిద్దరైతే కష్టపడుతున్నారు ఇలాచీల కోసం. చూడండి, షుగర్ అయితే కరిగిపోయింది, అంతా మెల్ట్ అయిపోయింది, గ్రేవీ లాగా వచ్చేసింది. ఇప్పుడు కోవా అయితే వేస్తున్నాను. ఇది 1/2 kg అనుకుంటా. 1.5 kg క్యారెట్కి 1/2 kg కోవా వేశాడు మా అన్నయ్య అయితే. కోవా వేసాక బాగా కలపాలి. అంటే ఆ చిన్న గడ్డలు రవ్వల్లాగా వస్తాయి, అవేమి రాకుండా బాగా తిప్పుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. అలా కలిపినప్పుడే మంచిగా నీట్గా అయిపోయిద్ది. చూడండి ఎంత బాగుందో. మా అక్కయ్య అయితే ఇప్పటిదాకా ఇలాచి తీసింది కదా, మా అన్నయ్య దంచుకున్నాడు, అదంతా దంచుకొని వేసేసాడు. చూడండి, జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం, డ్రై ఫ్రూట్స్ ఏది ఉంటే అది మనం ఏదైనా వేసుకోవచ్చు. ఉంటే వేసేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. లేకున్నా బాగుంటుంది. క్యారెట్ హల్వా అయితే వేస్తున్నాం కానీ చాలా టైం పట్టిందండి అది తురుముకోవడానికి. ఇట్లా చూడండి, అవన్నీ వేసాక లాస్ట్లో మళ్ళీ కొంచెం గీ అయితే వేస్తున్నాడు టేస్ట్ కోసం అని చెప్పేసి. చాలా బాగా వస్తుంది అలా వేస్తే. చూడండి, 2 స్పూన్స్ అయితే వేసాడు. ఇప్పుడంతా బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇది మా అక్క వాళ్ళ హౌజు. మా అక్క వాళ్ళ ఇంటికి మేమందరం వెళ్ళాము, చుట్టాలం, అంటే పెద్దమ్మ, అమ్మ అందరం వెళ్ళాము. అన్నయ్య వాళ్ళ ఇంట్లో మా అన్నయ్య చేస్తున్నాడు, అక్క వాళ్ళ ఇంట్లో అన్నయ్య క్యారెట్ హల్వా చేస్తుంటే చెల్లె తింటూ. మీకు క్యారెట్ హల్వా నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా మీ అక్క వాళ్ళ ఇంట్లో, మీ అన్న వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే ఏదైనా బ్యూటిఫుల్ మెమరీ ఉంటే నాతో షేర్ చేసుకోండి.